ఆగస్ట్ 15 ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే కాకుండా మూవీ లవర్స్ అందరికీ కూడా ఒక స్పెషల్ డే అని చెప్పొచ్చు. ఈరోజు చాలా మూవీస్ రిలీజ్ అయినాయి. అందులో మన ఏమంటారు డబుల్ ఇస్మార్ట్ శంకర్ అనుకోవచ్చు, మిస్టర్ బచ్చన్ అనుకోవచ్చు, తంగలాన్ అనుకోవచ్చు, ఆయ్ సినిమా అనుకోవచ్చు. ఇలా చాలా సినిమాలు అయితే ఈ రోజు థియేటర్స్ లో సందడైతే చేసింది. ఇప్పుడు మనం ముఖ్యంగా తంగలాన్ మూవీ గురించి చెప్పుకుందాం. ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ అని చెప్పొచ్చు మన విక్రమ్ గారు ఇందులో అద్భుతంగా నటించారండి. 2 కళ్ళు సరిపోలేదు. ఎంత అందంగా ఉండే విక్రమ్ గారిని అంత డీగ్లామరస్ గా చూపించడము, ఆ క్యారెక్టర్ ఆయన ఒప్పుకున్నందుకే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు చియాన్ విక్రమ్ గారికి. అండ్ ఈ సినిమాని మనందరి ముందుకి రంజిత్ గారు తీసుకొచ్చారు. అండ్ ఇందులో ఇంకా 2 హీరోయిన్స్ కూడా ఉన్నారు. పార్వతి గారు అండ్ మాల్విక గారు కూడా ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. కొంతమంది ఉన్నారు నాన్ యాక్టర్స్, బట్ ఎక్కువ కాస్టింగ్ అంతా వీళ్ళ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. స్టోరీ అయితే కంప్లీట్ ఆ పాయింట్ మీదే స్టిక్ ఆన్ అవుతూ ఆ స్ట్రక్చర్ మీదే తిరుగుతూ. అండ్ ఇందులో ఒక ఫారెన్ యాక్టర్ కూడా ఉన్నారండి, డానియల్. సో ఆయన బ్రిటిషర్ రోల్ ప్లే చేశారనమాట. అద్భుతంగా చేశారండి. ప్రతి ఒక్కరికి పేరున కాస్టింగ్ని చూస్ చేసుకోవడం ఎలా చూస్ చేసుకున్నారో కానీ ఆ మేకింగ్, ఆ విజువల్స్, ఆ ప్లాట్ మీద కూర్చోపెట్టడం మాత్రం పారంజిత్ గారికి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పేయచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మన జీవి ప్రకాష్ గారు అయితే ఇచ్చి పడేశారు. ఆయన మామూలుగానే చాలా చాలా మంచి మెలడీ సాంగ్స్ని, మంచి బీజిఎమ్స్ని మనకు అందిస్తారు. రాధారాణి చూసుకోవచ్చు, అందులో లవ్ సాంగ్స్ చూసుకోవచ్చు, తేరీ చూసుకోవచ్చు. ఇలా అద్భుతమైన సాంగ్స్ని ఇచ్చిన ఆయన ఈ సినిమాలో వేరే పాటలు మనకి నోటెడ్ కాదా అన్నది పక్కన పెట్టేస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయిందండి. ఈ సినిమా చూసినంతసేపు మనకి బాహుబలి కానీ, యుగానికొక్కడు కానీ, లేదంటే ఇలాంటి ఒక సెన్సెస్ని మనకు కలగజేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఆ టెక్స్చర్లో వచ్చిన ఫిలిమ్స్. అండ్ వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో స్టోరీ పైన, మా స్టోరీ మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎంత డబ్డ్ మూవీ అయినా సరే మా కంటెంట్ మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది అన్నారు చూసారా, అది నిజంగా అబ్సల్యూట్లీ ట్రూ అని చెప్పొచ్చు. కమర్షియల్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వాళ్ళకి ఒక డిఫరెంట్ క్లైమేట్లోకి వెళ్ళిపోవాలి, ఒక డిఫరెంట్ సినారియోని చూడాలి అంటే మాత్రం మస్ట్ వాచ్లో తంగలాన్ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు చూపించిన ఎఫర్ట్స్ కానివ్వండి, వాళ్ళ మేకోవర్స్ కానివ్వండి, వాళ్ళ ఎఫర్ట్ ఫర్ సినిమా అన్నది కానివ్వండి, ఎంతో అద్భుతంగా కనిపించింది సినిమా మీద. అండ్ మన విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగానే గూస్ బాంబ్స్ వచ్చేస్తాయండి. సింపుల్గా స్టోరీ ఏంట్రా అంటే ఒక బంగారం ఉంటుంది ఆ కాలంలో పూర్వీకులు ఎవరైతే ఉన్నారో లేదంటే ఆర్తి, ఆర్యన్ అనే ఒక 2 క్యారెక్టర్స్ ఉంటాయండి. ఇది రివీల్ చేయదలుచుకోలేదు, పేర్లు మాత్రమే చెప్తున్నాను. సో ఒక తెగ అయితే ఉంటారు. ఆ తెగ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గోల్డ్ని, ఆ సాయిల్ని, ఆ ఫెర్టైల్ని కాపాడుతూ ఉంటారు. అంటే మనం అంజి సినిమాలో చూస్తాం కదా, ఒక త్రిశూలం, ఒక పాము ఎలా అయితే ఆత్మలింగాన్ని కాపాడతాయో, అలాగే అక్కడ ఒక తెగ నాగవంశీకులకు సంబంధించిన వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వ్యూహాల రచనలు చేస్తూ ఎవరు అక్కడికి రాకుండా సర్పాల నాటిల్ని పెట్టి ఇలా కాపాడుతూ ఉంటారనమాట. అయితే మనకి ట్విస్ట్ అన్నది లాస్ట్లో రివీల్ అవుతుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే విక్రమ్ గారు కూడా వాళ్ళు ఏంటంటే ఒక అంటరాని జాతి కింద చూస్తూ ఉంటారు కదా, బ్యాక్వర్డ్ క్యాస్టెస్లో చూస్తారు కదా, అలా చూస్తూ ఉంటారు. అలా ఫైట్ చేస్తూ వాళ్ళ తెగకు మొత్తానికి కూడా అక్కడ గోల్డ్ ఉందన్నది చూపించడామని, అక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటే ఇంకా బాగా సెటిల్ అవుతామన్న ఉద్దేశంతో విక్రమ్ గారు మొత్తం వాళ్ళ తెగకు సంబంధించిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ మైనింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో బ్రిటిషర్స్ నమ్మినట్టుగా చేసి, ఆబ్వియస్లీ మనకు తెలుసు కదా బ్రిటిషర్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే అని. సో ఒకళ్ళు నమ్మినట్టుగా చేసి లాస్ట్కి వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించేసరికి లాస్ట్లో ఏం జరిగింది, విక్రమ్ ఎలా వాళ్ళ పీపుల్కి బంగారాన్ని ఎలా చూపించాడు, మొత్తం బంగారం కనుక్కున్నాడు లేదా, బంగారం కనుక్కోవడానికి ఎన్ని తిప్పలు పడ్డాడు, ఎలాంటి రిస్కులు తీసుకున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం తంగ్లాన్ని మస్ట్ వాచ్ ఇన్ ద థియేటర్స్ అని చెప్తాను నేను. ఎందుకంటే అంత అద్భుతంగా మేకింగ్ స్కిల్స్ అయితే చాలా బాగున్నాయండి. నిజంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కమర్షియల్ ప్లాట్స్లోంచి చూసుకుంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ జోనర్ పీపుల్కి మాత్రమే ఈ సినిమా నచ్చుద్ది. బట్ డెఫినెట్గా కామన్ ఆడియన్స్ కూడా సినిమా అయితే టచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇండిపెండెన్స్ డేలో కొంచెం స్పెషల్ మూవీ చూడాలనుకుంటే గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ తంగ్లాన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో పూరా లోకల్. అండ్ దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. இந்த வேலையை செய்யறதுக்கு நம்மளை விட்டா வேற ஆளே கிடையாதான்.